అపోస్తలుల కార్యగ్రంథం 28వ అధ్యాయం నారాయణ ప్రయత్నం వాడు పేజ్ నెంబర్ 131 పేజీలో ఉంటుంది. కుడి చేతి వైపు 131 పేజీ. అపోస్తలుల కార్యగ్రంథం 28వ అధ్యాయం నుంచి 10 వరకు మీకోసం నేను చదివిస్తున్నాను. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా చూడండి, వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దివ్య వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను ప్రోత్సహించమని, మీకోసం జీవించే వ్యక్తులుగా మమ్మలను తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలాసార్లు మనకి ఏంటి ఈ జీవితం ఎలా ఉంది అని అనిపిస్తుంది. ఇంట్లో నాన్నగారికి బాగోలేదు, అనారోగ్యం. తమ్ముడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఈలోపు అక్క హాస్పిటల్లో ఉన్నారు. తనకి కాన్పు కోసం వెళితే డాక్టర్ గారు సిజేరియన్ అన్నారు. ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సినటువంటి ఈ వ్యక్తి సడన్గా ఆఫీస్ నుంచి తనకేమొచ్చిందంటే, రేపటి నుంచి మీరు రావాల్సిన అవసరం లేదని ఈమెయిల్ వచ్చింది. అంటే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం. స్నేహితులారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలా చూస్తామంటే వాటిని సినిమా కష్టాలు అంటారు. సినిమాల్లో ఎలాంటివి చూస్తుంటాం. నాన్నగారికి బాగుంటుంది, ఈలో పక్కకి ఏంటంటే సిజేరియన్, లేకపోతే తమ్ముడికి యాక్సిడెంట్, ఈలోపు ఉద్యోగం పోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ఎప్పుడైనా సినిమాలు చూసినప్పుడు ఇలాంటి మధ్య మధ్యలో వస్తుంటాయి. ఏంటి ఇలాంటి కష్టాలన్నీ నాకేనా అని అనిపిస్తుంది మనకి. మన జీవితాన్ని చూసినప్పుడు వాటిని సినిమా కష్టాలని నేను పిలుస్తున్నాను. అలాంటి కష్టాలు చాలాసార్లు మనకు రాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటి యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే జీవితం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుందని మా పాస్టర్ గారు చెప్పారు. కానీ నా జీవితం ఏంటి ఎంత కష్టంగా ఉంది. ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, చెప్పిన అర్థం చేసుకోలేని పరిస్థితి. ఏంటి అలా ఉంది అని బహుశా పౌలు గారు అనుకున్నారేమో అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు.
పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే ఆయన రాసినటువంటి లేకపోతే ఆయన జీవితంలో జరిగినటువంటి సంగతులు, వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ ఫ్రెండ్ లోకా గారు రాసినటువంటి విషయాలు చూస్తే, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమే. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. మాకు చేసిన ఉపచారం చాలా ఎక్కువ. ఉపచారం అంటే ఆతిథ్యం అనుకోవచ్చు. స్నేహితులారా, ఈరోజు ఆరాధనకు వచ్చిన వెంటనే పాస్టర్ గారు ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు. చూడండి, అంటే రాయడం అంటే ఆయన రాయలేదు, రాసినటువంటిది మనందరి చేత పాడించారు. భక్తులారా స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి ఊహించి వాటికన్నా మరి సర్వము చక్కగా చేసే అనే మాటలు ఉంటూ 6వ వచనం ఇలా ఉంటుంది. ఈ భువి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే, మనం ఆయన కర్పించుకునేదము ఆయన ఆశయం అది అని. కొంచెం కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గంలో యందు. ఈ పాట పౌలు గారికి తెలియదు, కానీ ఈ పాటలో ఉండేటువంటి సారాంశాన్ని తన జీవితంలో తన సొంతం చేసుకొని, జీవితం చాలా చిన్నది, ఆయన కోసమే జీవించాలి, ఆయన ఉద్దేశం అదే కాబట్టి, అయితే చాలా కొద్ది కాలం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన కలవడానికి, ఆయన సమీపించడానికి, ఎల్లప్పుడూ ఆయనతో జీవించడానికి ఆయన మార్గాల్లో నడుచుకుంటాను. ఆయన మార్గాల్లో నడుచుకునే ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటి, ఆయన ఆశించినట్లుగా జీవించి, ఏ ప్రేమ అయితే మన జీవితాలను మార్చి ఆయన కోసం జీవించడానికి ప్రోత్సహిస్తుందో అదే ప్రేమను అనేక మందికి పంచాలి. అలా పంచే ప్రక్రియలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పట్టుకున్నారు. సువార్త చెప్పడం ఏంటి నువ్వు? ఆయనేమో అల్లరి చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అవసరమైతే చంపేస్తున్నప్పుడు, ఎవరు అనని వాళ్ళు, ఎవరు ఏమీ చేయని వాళ్ళు తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు, నా జీవితం మారడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు. అర్థం పర్థం లేకుండా నేను జీవిస్తున్నప్పుడు నా జీవితానికి ఒక అర్థాన్ని ప్రసాదించి అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇచ్చారు యేసయ్య అని చెప్తూ, మీరు కూడా అలాంటి అర్థవంతమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి వారసులు అవ్వచ్చు. నాకు అందుబాటులో ఉండేటువంటి ఆ జీవితం మీకు కూడా అందుబాటులో ఉంది. దానికి ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తున్నప్పుడు, ఈ మాటలు వాళ్ళకి రుచించక, ఈ మాటలు వాళ్ళకి అర్థం కాక, చాలామంది కుట్ర పన్ని ఏదో చేయాలనుకొని మొత్తానికి చెరసాల్లో వేసి, అక్కడ కూడా ఆ శిక్ష చాలదన్నట్లుగా వేరే ప్రాంతానికి పంపించి మరింత శిక్ష వేయాలనే ఉద్దేశంతో తనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, స్నేహితులారా, ఆయన విసిగిపోలేదు. అనిపిస్తుంది బహుశా, ఏంటి నా జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎంత బాగుండేది యేసుక్రీస్తు అని అంగీకరించక ముందు. నచ్చినట్లేదు, నచ్చిన పని చేసేవాడిని. ఎవరికైనా ఏమనాలంటే ఎవరు నాకు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. జ్ఞానంలో నేను తిరుగులేని వాడిని, చాలా విద్యాబుద్ధులు నాకు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏంటి మరి అంత చాలా తక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరికి తల ఒగ్గాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి మాట, నాకంటే విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు ఏ మాట అంటే ఆ మాటను నేను పడాల్సి వస్తుంది ఏంటి అని అనుకున్నాడేమో. అయినా సరే నో, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. యేసుక్రీస్తు ప్రేమ నా జీవితాన్ని మార్చిందో ఆ ప్రేమను నేను అనుభవిస్తూ అనేకులకు దాన్ని నేను పరిచయం చేస్తాను అనుకున్నాడు. అలా అనుకునేటువంటి ప్రక్రియలో ఈ సంఘటన జరిగినట్లుగా మనం చూస్తాం. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అక్కడ మెలితే ద్వీపానికి వచ్చారు. వాళ్ళకి ఉందని తెలియదు. కానీ 22వ వచనం చూడండి ఎలా ఉందో. అనాగరికులు అగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. అనాగరికులు, ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, నాకు పాస్ గారు పరిచయం చేస్తూ, మన మధ్యలో ఉన్న శ్రీనివాస్ అన్న ఉన్నారు, చాలా సంతోషం. ఆయన స్టేట్ సెక్రటరీ అని ఒక మాట చెప్పారు. స్నేహితులారా, అది కొంతకాలమే ఉంటుంది. నేను మనిషిని, ఓకే, దేవుని సేవ చేస్తానని చాలా సంతోషం. కానీ సాధారణంగా ఎవరినైనా మనం పరిచయం చేస్తున్నప్పుడు వారిని కూర్చున్నటువంటి కొన్ని మంచి మాటలు చెప్పి పరిచయం చేస్తాం, అది మన సాంప్రదాయం. కానీ ఇక్కడ వైద్యుడైనటువంటి లోక వాళ్ళ కోసం పరిచయం చేస్తూ, ఎవరిని పరిచయం చేస్తూ, ఆ ద్వీపవాసులను పరిచయం చేస్తూ వాడినటువంటి ఒక మాట మనం ఆలోచించాలి. ఏంటంటే, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంత కాదు. అనాగరికులు అంటే నాకు తెలిసినటువంటి భాషలో, తెలుగులో, నాగరికత లేని వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, ఎలా జీవించాలో తెలియని వాళ్ళు,
మర్యాదగా గౌరవప్రదంగా జీవించటం తెలియని వాళ్ళు అని కూడా అనుకోవచ్చు, నాగరికత లేని వాళ్ళు. అయితే నాగరికత లేని వాళ్ళు మన నంబూరు వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ వాళ్ళు అని నేను అనకూడదు. ఎందుకంటే మనం చాలాసార్లు, మీరు బస్సు మొదటిసారి ఎప్పుడు చూసారు? మీరు నంబూరులో ఉన్నవాళ్ళు బస్సు పల్లివెలుగు మధ్య వచ్చింది, అంతకుముందు బస్సులు జీవితంలో మొదటిసారి ఎప్పుడు చూసారు మీరు? బస్సు మీరు చూడాలంటే బహుశా మన నంబూరులో బస్సు రావడానికి ముందు మీరు బస్సు చూడాలంటే అడ్డ రోడ్డుకి వెళ్ళాలి. నంబూరు అడ్డ రోడ్డు కానీ కంతేరు అడ్డ రోడ్డు దగ్గరికి వెళితే మనకు బస్సు కనిపిస్తుంది. అంటే 1.5-2 కిలోమీటర్లు, అటు నుంచి అయితే ఒక 5 కిలోమీటర్లు, ఇటు నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు మ్యాక్సిమం మనం చూస్తాం అక్కడ నుంచి రావాలంటే. మా ఊర్లో నేను బస్సు చూడాలంటే 18 కిలోమీటర్లు నడవాలి. సుమారు 2 గంటలు నడిచిన తర్వాత బస్సు నాకు కనిపిస్తుంది ఎక్కడమనే తర్వాత. అంత పల్లెటూరులో. వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళ జీవితంలో బస్సు చూడలేదు. విమానం బహుశా చూసుంటారు బహుశా. సైకిల్ అనేది వాళ్ళకి తెలియదు, కారు అనేది ఇంకా చూడక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడూ కూడా పట్టణంలో జరిగినటువంటి సంగతులు వీళ్ళకి తెలియదు. అనాగరికులు వీళ్ళు, చదువు లేని వాళ్ళు. అది అలా ఈ పుస్తకాన్ని రాసినటువంటి లోకా గారు వాళ్ళని పరిచయం చేశారు. అనాగరికులు ఏమి తెలియదండి. అలా అయితే తెలియని వాళ్ళు వాళ్ళ గురించి రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట వాడాడండి. ఏంటి ఆ మాట అంటే, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంతా కాదు, మాకు చేసిన సహాయం, మాకు చేసినటువంటి ఆతిథ్యం అసలు అది చాలా మాటలకు మించింది, చాలా అసాధారణమైనటువంటిది. ఏం చేశారట? ఎలాగనగా, అప్పుడు వర్షము కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజుబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొని. అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆతిథ్యం, భోజనాల తర్వాత ముందు సముద్రం నుంచి వచ్చిన వెంటనే, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. నన్ను పాస్టర్ గారు పిలిచినప్పుడు అంతకుముందు నేను పరిచయం, చాలా గౌరవంగా నన్ను పిలిచారు. మీలో కొంతమందికి నేను తెలుసు. ఓకే, జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ద్వీపవాసులు పౌలు గారిని కానీ అక్కడ ఎవరిని చూడలేదండి. అదే జీవితంలో మొదటిసారిగా వచ్చినటువంటి వాళ్ళని మనం ఎలా చూస్తాం? ఓకే, కొన్నిసార్లు ప్రేమగా చూడొచ్చు, కానీ వాళ్ళని పట్టించుకోం. వాళ్ళ పనులు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు, మనకెందుకు అని అనుకుంటాం. ఆల్రెడీ పరిచయం ఉంటే, ఏదైనా కష్టంలో ఉంటే ఏదైనా సహాయం చేస్తాం. కానీ జీవితంలో అసలే మనం పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు, అసలు ఎప్పుడు చూడలేదు, అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి పట్టించుకోం. కానీ అవిద్య కలిగినటువంటి వీళ్ళు, అనాగరికులైనటువంటి వీళ్ళు, విద్య లేని నాగరికత లేనటువంటి వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చేసరికి చలిగా ఉన్నదన, వర్షం కురిచింది, సముద్రం నుంచి వచ్చారు, చాలా చలిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నిప్పు రాజుబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. నిప్పు రాజుబెట్టి అంటే మీకు భోగి మంటలు తెలుసా? జనవరి నెలలో చాలా ఏమండి పేడతో చేసిన పిడకలు, తర్వాత కర్రలు, ఇవన్నీ వేసి పెద్ద మనం చేసుకుంటాం ఊరి మధ్యలో. చాలాసార్లు అది ఇష్టం ఉన్నా లేకపోతే కొన్నిసార్లు వేడి కోసం చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు పంపించేవాళ్ళు. అక్కడ వీళ్ళు వచ్చేసరికి నిప్పు రాజుబెట్టి మంట వేశారు. అదే వాళ్ళకి కావాలి. చలి సముద్రంలోంచి చాలా ఏమైనా రోజులు ప్రయాణం చేసి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చారు. అప్పుడు రాజుబెట్టి వాళ్ళకి చాలా వేడివేడిగా పరిస్థితులన్నీ కల్పించినట్లుగా మనం చూస్తాం. ఈ సాంప్రదాయం ఎప్పటికీ కొన్నిసార్లు మా ఊర్లో ఎవరైనా వస్తే ఏం చేస్తారంటే చెంబుతో నీళ్ళు ఇస్తారు. కాళ్ళు కడుక్కొని రండి అని. కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం, అలా చెంబుతో నీళ్ళు ఇవ్వడం అనేది మర్యాద మన ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ అది కొనసాగుతుంది. కొన్నిసార్లు పట్టణాల్లో ఏంటంటే ప్రయాణాలు చేసి 2-3 గంటలు 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఇంట్లోకి ఆహ్వానించిన వెంటనే పాశ్చాత్య దేశాల్లో అయినా మన దేశంలో కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే వాళ్ళని ఆహ్వానించి వాష్రూమ్కి వెళ్ళండి, బాత్రూమ్కి వెళ్ళరండి అని అంటారు. కొంచెం మీరు ఈజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని కొంచెం సాధ్ తీర్చుకొని రండి అని చెప్తారు. అది మర్యాద. అలా చెప్పినప్పుడు ఇప్పుడు అలా మనం గంటలు ప్రయాణం చేసి వచ్చినా అసలు ఏం పట్టించుకోకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, అసలు మన యోగక్షేమాలు కనుక్కోకుండా ఎవరిని ఉంటే వాళ్ళని చూసి చాలా బాధపడతాం. కానీ వీళ్ళకి చాలా మర్యాద తెలుసు. మరి ఎవరు నేర్పించారో తెలియదు. వచ్చిన వెంటనే అగ్గి రాజుపెట్టి వీళ్ళకి వేశారండి. ఓకే, అంత బాగానే ఉంది. అప్పుడు పౌలు 3వ వచనం, మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చేయి పట్టుకోండి. 3వ వచనం. ఈయన ఎక్కడికి వెళ్ళి ఉండలేడండి పౌలు గారు. ప్రయాణం చేసి వచ్చాడు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. వాళ్ళు అగ్గి రాజు పెట్టారు. ఈయనకి ఎందుకు మధ్యలో వెళ్ళి కర్రలన్నీ పౌలు గారికి కొంచెం నాలాగా చెత్తవారు అంటే
అక్షరాలు నాకు సరిగ్గా కనిపించకపోతే కంటి అద్దలు వేసుకుంటాను నేను, అందుకనే కనిపిస్తాను. ఆయనకి కొంచెం ఇలా కనిపించదు, బహుశా మొత్తం కర్రలన్నీ పట్టుకుని మోపిడి పొలలు అంటే మనకు బాగా తెలుసు. మోపిడి అంటే మనం ఎత్తుకోగలను నేను, ఇలా పల్లెటూరులో మోపిడి అంటే చాలా ఎక్కువ, తల మీద పెట్టుకోగలను. ఈ మోపిడి పొలలు మొత్తం ఏరి తెచ్చాడండి. ఈ లోపు తనకు కనిపించలేదు కాబట్టి ఒక సర్పం తనకి కాక బయటకు వచ్చి ఓకే అతను చేయి పట్టుకుంది. ఆయన తెచ్చిన పొలంలో ఉందో లేకపోతే అంతకుముందు ఉందో మనకు తెలియదు, మొత్తానికి తెచ్చిన పొలంలో ఉందని అనుకుందాం. ఈ అగ్నిలో వేసేసరికి అక్కడ నుంచి వచ్చి అప్పుడు అనుకున్న జనాలందరూ సముద్రం నుంచి వీడు తప్పించుకున్నాడు కానీ సర్పం నుంచి తప్పించుకోలేదని. అక్కడ చూస్తే 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే స్నేహితులారా, బయటకు వచ్చి అతను చేయి పట్టింది. ఇవన్నీ ఏంటి? సర్పం. అంత అవసరమా పౌలు గారికి? మనకేమనిపిస్తుంది? అమ్మయ్య సముద్రం నుంచి తప్పించుకున్నాం అనుకున్నాం, కానీ ఏంటి ఇది అంత అనుకుని చాలా చిరాకు పడిపోయి, లేకపోతే చాలా గందరగోళం అయిపోయి ఏంటి జీవితం అనుకుంటాం. కానీ స్నేహితులారా, మన దేవుడు చాలా విచిత్రమైనటువంటి వాడు. మన దేవుని యొక్క విజ్ఞానం, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క జ్ఞానం అసలు మనకు అందదు. ముక్కు మోకం తెలియలేనటువంటి ప్రజల దగ్గరికి ఆయన తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ వీళ్ళు చెప్పినట్లుగా, పౌలు గారు చెప్పినట్లుగా ఉండడానికి, పౌలు గారు ఏ మాట చెప్తే ఆ మాట వినడానికి అనుకూలంగా ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు. 1 నుంచి 3 వచనాలకి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే, మన పట్ల దేవుని యొక్క సార్వభౌమాధికారం, గాడ్ సావరిటీ ఫర్ అస్. చాలాసార్లు మనకి అర్థం కాదు ఏంటి పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంది. మన పట్ల దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూస్తాం. ఏంటి ఆ సార్వభౌమాధికారం? అలా ముందుకు వెళితే ఏమవుద్దో చూద్దాం. 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడి చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నను న్యాయమాత్రని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొనిరే. అయిపోయింది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. అది మనం తెలిసినటువంటి విషయం. అందులో మనం కొంతమంది మనుషులు చూసిన వెంటనే వాళ్ళ బట్టలను బట్టి, వాళ్ళ యొక్క బయట ఉండేటువంటి పరిస్థితిని బట్టి మనం ఒక అండర్స్టాండింగ్ మనం వచ్చేస్తాం, ఒక అవగాహన. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది పరిస్థితి. ఎవరికైనా బాగులేకపోతే, ఎవరికైనా కష్టం వస్తే మనకుండే అభిప్రాయం ఏంటంటే ఏ పాపం చేశాడో, ఏ పాపం చేసిందో మనకు వచ్చిన వెంటనే మనకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే ఏదైనా కష్టం వస్తే ఏదో జరిగి ఉంటుంది, దేవునికి ఇష్టం లేనిపోయినా ఏదైనా చేసి ఉంటాడు. పౌలు గారికి మామూలుగా సర్పం పట్టుకోవడం, పాము, ఈయన తప్పకుండా మోసగాడే ఉంటాడు, నరహంతకుడే ఉంటాడు. అందుకనే సముద్రం నుంచి తప్పించుకున్నా సరే న్యాయం అవుతుంది, ధర్మదేవత ఆయన్ని విడిచిపెట్టలేదు, ఇప్పుడు చచ్చిపోతాడు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏం పట్టించుకోకుండా చాలా చిన్నగా ఆయన పౌలు గారు ఇలా దులిపేసినప్పుడు వెంటనే చూస్తున్నారు ఏమవుద్దా. పాము పట్టుకున్న తర్వాత మనం వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ఏమనుందండి? 6వ వచనం చూడండి. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రు. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండట్టు చూచి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్తారు. మనం మార్చేస్తుంటాం, మనకు కనిపించిన వెంటనే ఒకలా అనుకుంటాం, కొంతకాలం అయిన తర్వాత ఒకలా, మనలాగా సేమ్ మనం ఈ బ్యాచ్ అంతా ఒకటే. వీళ్ళు ఏంటంటే మనకు ఒక అభిప్రాయం వస్తుంది అనమాట. అప్పుడప్పుడే అంటే చాలా దేవత అంటారు, అవసరమైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు. తర్వాత అధ్యాయాలు చూస్తే కొట్టినట్లుగా మనం సువార్త చెప్పినారు. ఎప్పుడు కొడతారో తెలియదు, ఎప్పుడు పొగుడుతారో తెలియదు, ఎప్పుడు మనం గౌరవంగా చూస్తారో తెలియదు, ఎప్పుడు మనకు మాట్లాంటారో తెలియదు. ఇలాంటి ప్రజలు అనమాట. మనకి వాళ్ళకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు చాలా ఎంత అద్భుతంగా ఆయన కాపాడాడు. మనం ఏమనుకుంటాం అంటే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం అనేది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే అనుకుంటాం. కానీ క్లిష్టమైన పరిస్థితుల్లోనే దేవుడికి మనం దగ్గరగా వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేదు, దేవుడు మనకు దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అసలు పామే లేదనుకోండి, అసలు సముద్రమే లేదనుకోండి, అసలు చలే లేదనుకోండి, అక్కడ మంట అవసరం లేదు, పాము లేకపోతే అక్కడ వీళ్ళందరూ అలా ఆయన కోసం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఈయన చాలా గొప్పడు అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ దేవుడు ఈ పరిస్థితులన్నీ కూడా చాలా కావాలని మాస్టర్ ప్లాన్ వేసి తెచ్చినట్లుగా ఉంటుంది. అక్కడ పరిస్థితులు బాగలేవు, వచ్చారు, మంట వేశారు, అందులోంచి ఒక సర్పం వచ్చింది. ఓకే, చచ్చిపోతాడు అనుకున్నాం, కానీ ఏం అవ్వలేదు. అయితే స్నేహితులారా, ఈ విషయాలన్నింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే
దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడేవాడని. ఆయన యొక్క సార్వభౌమాధికారం మాత్రమే కాదు, ఆయన యొక్క దేవుడు 3-6 వచనాలు చూస్తే మన పట్ల దేవుని యొక్క సంరక్షణ కనిపిస్తుంది. ఒకటేమో సార్వభౌమాధికారం, ఏ పరిస్థితులైనా ఆయన మన జీవితంలో అనుమతించవచ్చు. రెండోది సంరక్షణ. సంరక్షణ గురించి ఆలోచిస్తే ఎన్నిసార్లు మనకి యాక్సిడెంట్ అవ్వాల్సిందండి. పాము మనకి నంబర్లో ఉన్న పాము ఏం కరవలేదు, మనకి తప్పించుకున్నాం. లేకపోతే పాములు ఉండే చోటికి మనం వెళ్ళలేదు. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బైక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఎంతోమంది యాక్సిడెంట్ అయిపోతుంది. ఏమండి, ఎంతోమంది చనిపోతున్నారు. కానీ నేను వారంలో కనీసం 3 రోజులు 4 రోజులు గుంటూరు నుంచి వస్తాను నంబూర్కి. నేను వస్తున్నప్పుడు పెదకాకాన్ని దాటిన వెంటనే హైవే ఎండ్ అయిపోయి హైవే అది కొనసాగుతుంది, కానీ లెఫ్ట్ నుంచి వస్తే సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్లోకి రావడానికి ముందు ఒక 15 రోజుల క్రితం చూస్తే పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను లేను, కానీ యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తే హైవేలోంచి అక్కడ పెద్ద కంచె లాంటిది ఉంది, ఇనప కంచె. అది దాటుకొని ఆ కారు వచ్చి పడిపోయింది. మొత్తం ఇనప కంచె, ఐరన్ ఏమండి ఆ కంచె, అది అసలు నుజ్జు అయిపోయింది. కారు కూడా నుజ్జు అయిపోయింది. అది చూసినప్పుడు చాలా భయం వేసింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. చాలా క్లిష్టం. మనం చాలా ప్రయాణం. నేను ఒకసారి 2 వీలర్ మీద వెళ్తున్నాను. చాలాసార్లు 2 వీలర్ మీద వెళ్తాను నేను. ఒకసారి చాలా హడావిడిగా చాలా ఫాస్ట్గా వెళ్తుంటే ఒక టర్నింగ్లో సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. టర్నింగ్ అది చాలా విపరీతమైన స్పీడ్లో వెళ్ళడం వల్ల కంట్రోల్ అవగా చాలా పడిపోయింది. నేను వెళ్ళి పొలంలో పడిపోయాను. రోడ్డు మీద నుంచి పొలంలో పడ్డాను. మొత్తం బైక్తో పాటు వెళ్ళాను. చాలా గట్టిగా పడిపోయాను. నా 2 చేతులతో భూమిని, అంటే నాకు తలకు తగలకుండా చాలా ఆపుకోవాలని ప్రయత్నం చేశాను. గట్టిగా పట్టుకోవడం వల్ల నా చేయిలు కూడా పట్టేశాయి. నా బండి తాలూకు హెడ్ నుజ్జు అయిపోయింది. నా 2 వీలర్ తాలూకు బైక్. నేను పడిపోయిన ఒక 30 సెకండ్లకి నాకు దూరం నుంచి వచ్చిన వాళ్ళు నన్ను లేపడానికి వచ్చారు. ఈలోపు నేను లేచాను. ఆ బండి, నా 2 చక్రాల బండి తలంతా కూడా, దాని హెడ్ అంతా నుజ్జు అయిపోయింది. కానీ నాకు ఏం అవ్వలేదు. నాకు చాలా భయం. కానీ అప్పటికి నేను హెల్మెట్ పెట్టుకున్నాను. నా హెల్మెట్ కూడా వెళ్ళి ఆ భూమికి చాలా భయంకరంగా గుద్దుకుందన్నమాట. ఆ హెల్మెట్ ఉండడం వల్ల దేవుడు నన్ను కాపాడు. లేకపోతే ఈరోజు ప్రసంగం వేరే ఆయన చేయాలి, పాస్ గారిగా నేను కేవరే. దేవుడు నన్ను కాపాడాడు. అలా చాలా ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. మీరు సార్ మేము ఎప్పుడు బండి మీద వెళ్ళామండి, మీలాంటి ప్రమాదాలు మాకేం జరగవు అని మీరు అనుకోవచ్చు. స్నేహితులారా, మన అనుదిన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు కాపాడు. నాట్ నెససరీలీ బైక్ యాక్సిడెంట్, నాట్ నెససరీలీ కారు ప్రమాదము, ఈ 2 వీలర్ ప్రమాదం కాదు. ఎన్నో ప్రయత్నాలు. మన ఇంట్లో కూడా చాలాసార్లు వంట చేస్తున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు చాలాసార్లు కాలు జారి పడిపోయి చాలా మంది కాళ్ళు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వర్షంలో నడుస్తూ. స్నేహితులారా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మనం చూసినా, లేకపోతే ఇక్కడ ఆలోచించినా, దేవుడు ఎంత మనల్ని కాపాడాడో. దేవుని పట్ల మనం అందరం ఇక్కడ సంతోషంగా ఈరోజు సంఘానికి వచ్చి కూర్చున్నామంటే దేవుడు మనల్ని సంరక్షించాడు. మనం గుర్తించలేదేమో, కానీ దేవుని యొక్క సంరక్షణ ఎల్లప్పుడూ మనతో ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఎంతో గొప్ప దేవుడు. దేవుడు 1-3 వచనాలు చూస్తే మన పట్ల దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూస్తాము. ఏమిటి 4-6 వచనాలు చూస్తే మన పట్ల దేవుని యొక్క సంరక్షణ చూస్తాం. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు, అందుకని మనం బ్రతుకున్నాం. ఇలాంటి ఉదాహరణ చెప్పమంటే మీరు చాలా చెప్తారేమో, సాక్ష్యాలు చెప్పమంటే దేవుడు మమ్మల్ని చాలా కాపాడాడని చెప్తారేమో. మంచిది. పౌలు గారి జీవితంలో కూడా అలా జరిగింది. ఇప్పుడు ఒక దేవత అంటున్నారు అనమాట. ఒకప్పుడు దెయ్యం అనుకున్నారు, లేకపోతే వీడు నరహంతకుడు అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు, దేవత అనేటువంటి పరిస్థితి వచ్చినట్లుగా మనం చూస్తాం. 7వ వచనం దగ్గరకు రండి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. అలా వచ్చేసరికి వీళ్ళందరికీ చాలా ఫ్రెండ్లీ హాస్పిటాలిటీ అంట. స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. చాలా ఆతిథ్యం ఇవ్వడం వేరు, స్నేహభావంతో ఆతిథ్యం ఇవ్వడం. అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు. మళ్ళీ అయినా సరే ఆయన చాలా ఆ ఊర్లో, లేకపోతే ఆ ద్వీపంలో ఆయన మోతుబరి, ఆయన కంటే ధనవంతుడు ఎవరు లేరు. చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అనమాట పొప్లి అనేటువంటి ఆయన. ఆయన చాలా భూములు ఉన్నాయట. ఆయన పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు వాళ్ళకి స్నేహభావంతో. అంటే చాలా ఫ్రెండ్లీగా ఇచ్చాడు. స్నేహభావంతో ఆతిథ్యం ఇవ్వడం అంటే, పాస్టర్ గారి స్నేహితుడు కొంతకాలం తనతో చదువుకున్నారు మన పాస్టర్ గారు అనుకుందాం. పెళ్ళి అయిన తర్వాత వచ్చారనుకోండి. మన పాస్టర్ గారికి ఆయన ఎలా భోజనం చేస్తాడో తెలుసు. రూమ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా బాగా తినేవాడు అనమాట.
ఇప్పుడు వివాహం అయ్యి తన భార్యతో రావడం వల్ల ఇంట్లో కొంచెం నెమ్మదిగా, కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం మోడరేట్గా తింటున్నాడు. సరే పాస్టర్ గారు, నువ్వు స్టైల్ కొట్టద్దు, నాతో ఉన్నప్పుడు ఎలా తినేవాడు, మన రూమ్లో ఉన్నప్పుడు మా కలిసి ఉన్నప్పుడు అలా తిను, పర్లేదు, మీ ఆవిడ ఉందని నువ్వేమో స్టైల్ కొట్టదు, బాగా తిను, స్నేహభావంతో, ఫ్రెండ్లీ. ఏ డైలాగ్ వాడారో తెలియదు పొప్లి గారు, కానీ వీళ్ళందరికీ మీరేం మామూలు పడద్దామా, తినండి అని చెప్పి చాలా మంచి భోజనం పెట్టాడు, బాగానే ఉంది. అయితే వాళ్ళ నాన్నగారికి బాగోలేదండి, నాన్నగారికి రక్త విరేచనాలు, జ్వరం వచ్చింది. ఈయనకి పౌలు గారికి ఉండే ఒక లక్షణం ఏంటంటే, అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేకపోతే వాళ్ళు అడిగినా అడగకపోయినా ప్రార్థించండి అయ్యగారు అని అడగాల్సిన అవసరం లేదు. పరిస్థితి బాగోలేకపోతే ప్రార్థించడం, ఆయనకి తెలిసింది ప్రభు వైపు చూడడం, ప్రార్థించడం. అక్కడ వీళ్ళ నాన్నగారికి బాగోలేకపోతే 8వ వచనం చూడండి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసరికి అదంతా మొత్తం అంతకు తెలిసిపోయింది. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరు. ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి, పొప్లి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, రక్త విరేచనలు అవుతున్నాయి, లేదు జ్వరం వచ్చింది. ప్రార్థన చేసినట్టు తగ్గిపోతే పెద్ద ఏం లేదు. కానీ వీళ్ళ నాన్నగారికి వచ్చినటువంటి జ్వరం మామూలు జ్వరం కాదు, 4-5 వారాలు ఉంటుంది. పరిస్థితి బాగలేకపోతే 3-4 నెలలు ఉండొచ్చు, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఉండేటువంటి విష జ్వరం అది. అలాంటి భయంకరమైన జ్వరం. చాలా రోజుల నుంచి నాన్నగారికి బాగలేదు. యాక్చువల్గా అది వస్తే చనిపోతారు, సాధారణంగా చనిపోవడానికి, అది వచ్చిందంటే చనిపోవడం. అందులోంచి స్వస్థత రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ ప్రజలంతా చూశారండి, అక్కడ ఈ పొప్లి చాలా పెద్ద ఆయన కదా, చాలా మోతుబరి ఉన్నటువంటి ఆయన కదా, చాలా గొప్పడు కదా. ఒకరోజు వీళ్ళు చూశారు, అక్కడ సుమారు 3 నెలలు ఉన్నారు వీళ్ళు. సుమారు ఆ తర్వాత వచ్చిన చూస్తే 11 వచ్చిన కనిపిస్తుంది. 3 months, 3 నెలలు ఉన్నారు. ఈలోపు ఈయన ప్రార్థన చేసిన తర్వాత ఈ మంచం మీద ఉండేటువంటి ఈ ముసలాయన బయటకు వచ్చి తన పనులు చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, లేకపోతే మామూలుగా వేపల్లో ఏదో చేసి బ్రష్ చేయడం, లేకపోతే తన పనులు తను చేసుకుంటాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి పొప్లి వాళ్ళ నాన్నగారు మంచం మీద ఉన్నాడు కదా, ఏంటి వచ్చాడంటే ఏమైందంటే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు? ఆయన ఉన్నాడు చూడండి, పాము పట్టుకుంది కదా, చనిపోతాడు అనుకున్నాం చూడండి, ఆయన ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేస్తే ఎలా అయిందండి, అవునా బాబు, అసలు మా డాడీకి కూడా బాగలేదు, మా నాన్నగారికి కూడా బాగలేదు, మా అవ్వకు బాగలేదు, వీళ్ళు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చి ప్రార్థన చేయమన్నారు. స్నేహితులారా, దేవుడు తన యొక్క గొప్పతనాన్ని వేరే వాళ్ళకి తెలియపరచాలంటే ఏమైనా చేయగలడు, ఎలా అయినా చేయగలడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు. భోజనం వెళ్ళిన సందర్భంలో నాన్నగారికి బాగలేదని విషయం ఈయనకి తెలిసిన తర్వాత పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి స్వస్థత వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోయింది. వీళ్ళందరూ చాలా మంది తీసుకుని వచ్చారు. ఒకసారి పౌలు గారిని చూస్తే ఏమనుకుంటారు చెప్పండి. అక్కడ పౌలు గారు తనని గొప్ప చేసుకోలేదు, తన దేవుడు ఎంత గొప్పవాడు అర్థం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే తనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు ఓకే మంత్రాలు ఉంటాయి, అది నా గొప్పతనం. ప్రార్థన చేస్తే దేవుని గొప్పతనం. పౌలు గారు ప్రార్థన చేశారు. స్నేహితులారా, మనం గుర్తించాల్సినటువంటి విషయం, భోజనం సాధారణంగా మనం ఏం చెప్తాం, యేసుక్రీస్తు గురించి వేరే వాళ్ళకి చెప్తే ఎక్కడ నామోషి కదా. ఎవరైనా హరిజనపేటకు సంబంధించిన వాళ్ళు, అంబేద్కర్ నగర్కి సంబంధించిన వాళ్ళు, నంబూరు వాళ్ళు, ఊరు బయట ఉండేవాళ్ళు ఇలా అనేస్తారేమో అని మనం చాలాసార్లు యేసుక్రీస్తు గురించి మాట్లాడాం. ప్రార్థన మనకు ఉందని తెలుసు, యేసుక్రీస్తు గొప్పడని తెలుసు, కానీ మనం ప్రార్థించడానికి మనం చాలా సంకోచిస్తాం. కానీ పౌలు వెళ్ళి భోజనం చాలా అప్పటికే మంచి అభిప్రాయం వీళ్ళ మీద ఏర్పడి ఉంది, చాలా గౌరవప్రదంగా జీవిస్తున్నారు అక్కడ ఆతిథ్యం అంతా ఇచ్చి. ఈలోపు ప్రార్థన చేయడం ఎందుకు, ప్రార్థన చేస్తే మళ్ళీ తక్కువ అనుకుంటారేమో అనుకోకుండా ప్రార్థన చేసి వాళ్ళు అలా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కారణం యేసుక్రీస్తే అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం, చొరవ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎవరింట్లో చొరవ? కొన్నిసార్లు ప్రార్థన ఏంటంటే, మనం ఎవరైనా పేదవాళ్ళు అనుకోండి, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం, మాలాంటి సేవకులు, నాలాంటి వాళ్ళు. ఓకే, కొన్నిసార్లు డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనకు కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళకి అంత ఉంది, డబ్బులు చాలా ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళగలరు, మనకంటే చాలా ఎక్కువైన ఉన్నతమైన స్థితిలో, మనకంటే మంచి ఇల్లు ఉంది, మనకంటే మంచి కారు ఉంది, మనకంటే మంచి జీవనశైలి ఉంది. అలాంటి వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తే అంగీకరిస్తారో లేదో, ఎందుకులే గొడవ అని అనుకుంటాం. కానీ పౌలు ఆ టైప్ కాదు. ఎవరింట్లో ప్రార్థన చేశాడు? పొప్లి అను ఒకడు
ద్వీపంలో ముఖ్యుడు, ఆ ద్వీపానికే ముఖ్యుడు. నంబూరులో అందరికంటే గౌరవప్రదమైన వ్యక్తి, అందరికంటే ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయో, అందరికంటే ఎవరికి భూములు ఎక్కువ ఉన్నాయో నాకు తెలియదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే పౌలు గారి నుంచి కాపీ కొట్టాలి. ఎవరికైతే పెద్ద ఇల్లు ఉందో నంబూరులో అందరికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నంబూరులో, గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎవరైతే చాలా సంపన్నులుగా ఉన్నారో, గౌరవప్రదంగా జీవిస్తున్నారో వాళ్ళకు కూడా యేసుక్రీస్తు వారు అవసరం. ఎలా అవసరం? ఎవరు ప్రార్థించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు వాళ్ళు. మమ్మల్ని పిలిస్తే మేము ప్రార్థన చేస్తామని మనం అనుకుంటాం. స్నేహితులారా, అవకాశాలను చూసి, అవకాశాలను కల్పించుకొని, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కాబట్టి మన జీవితాలను మార్చి అర్థవంతంగా జీవించడానికి సహాయం చేస్తారు కాబట్టి, నిజమైన ఆనందం ఆయనలోనే ఉంది కాబట్టి, మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆయనే మూలం, ఆయనే కారణం కాబట్టి, ఆ సత్యం మనకు తెలుసు కాబట్టి మనం చొరవ తీసుకొని యేసుక్రీస్తు గురించి వేరే వాళ్ళకి పరిచయం చేయాలి. మనం చొరవ తీసుకొని ప్రార్థించాలి. మనం చొరవ తీసుకొని యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. అదే చేశారు పౌలు గారు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అడిగుంటారు, పౌలు గారు ఏంటండి ఈ రహస్యం, ఎలా ఎలా బాగుపడ్డారు? అప్పుడు పౌలు ఎలా చెప్పుంటాడు, ఎస్, మనల్ని అందరినీ ప్రేమించి, మనం అర్థవంతంగా బ్రతకడానికి, మనం సంతోషంగా బ్రతకడానికి, మన జీవితం చాలా వేరే వాళ్ళు చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉండడానికి, మన కోసం ప్రాణం పెట్టడానికి, మన పాపాలను క్షమించడానికి, మనల్ని మోక్షరాజ్యానికి వారసులుగా చేయడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. యాక్చువల్లీ మీరు అందరు నన్ను గౌరవిస్తున్నారు కదా, నేను మంచివాడిని కాదు. యాక్చువల్లీ ఎవరైతే యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారో వాళ్ళని విసిగించి, కొట్టి, జైల్లో వేసి, అవసరమైతే లేదా అవకాశం ఉంటే చంపేసేవాడిని. అలాంటి కేటగిరీ నాది, అలాంటి వాడిని నేను. అయితే ఈ యేసుక్రీస్తు ప్రేమ నా జీవితాన్ని మార్చింది. యేసుక్రీస్తు ఎవరికో అనుకున్నాను నేను, కానీ ఈ లోకంలో ఉండే ప్రజలందరికీ అని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అనేటువంటి మాట యోహాను రాసేసరికి, యోహాను రాసిన చదివినా చదవకపోయినా ఈ వాక్యం పట్ల, ఈ వాక్య సత్యాన్ని నమ్మినటువంటి పౌలు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, నా జీవితం అంత మంచిది కాదండి, నా ఇష్టానుసారంగా నేను జీవించాను. నేను ఏదైతే నమ్మానో, నేను పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు లేదా 2 కాళ్ళు, 4 అంటే నేను నమ్మేవాడిని కాదు. అలా జీవించేవాడిని నేను. అయితే యేసుక్రీస్తు ప్రేమ నాకు పరిచయమైంది. దమస్క మార్గం గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమైంది. నేను చాలా భయంకరమైనటువంటి, మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నేను చాలా మంచివాడిని, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నా ఇంత మంచి వాళ్ళు ఎవరూ లేరు, నేను నియమనిష్టలు కలిగిన వాడిని, దేవునితో మంచి సంబంధం ఉండాలంటే నాకే ఉండాలి అనేటువంటి గర్వంతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నప్పుడు అది నిజమైనటువంటి జీవితం కాదని, అది నిజాయితీ అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది నిజమైనటువంటి నిజాయితీ కాదని, నిజమైనటువంటి నిజాయితీతో న్యాయంగా బ్రతకడానికి నేను నీ కోసం ప్రాణం పెట్టి నీ జీవితాన్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఇష్టపడుతున్నానని దేవుడు నాకు ప్రత్యక్షమై నా జీవితాన్ని మార్చారు. ఎవ్వరూ మార్చలేనటువంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రేమ మార్చింది. ఏ ప్రేమ అయితే నా జీవితాన్ని మార్చి, ఏ ప్రేమ అయితే నేను అర్థవంతంగా బ్రతకడానికి సహాయం చేస్తుందో, ఏ ప్రేమ అయితే నేను చనిపోయినా కూడా స్వర్గంలో ప్రవేశింపచేసి తరతరాలు, నిరంతరము, యుగయుగాలు నేను సంతోషంగా జీవించడానికి సహాయం చేస్తుందో, ఆ ప్రేమను పరిచయం చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఈ ప్రక్రియలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను లెక్క చేయను. ఈ సువార్త చెప్పినందుకే నన్ను జైల్లో వేశారు, నన్ను నానా మాటలు అన్నారు, ఇప్పుడు కూడా వేరే చోటకి నన్ను పంపిస్తున్నారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రేమ నాకు అర్థమైంది కాబట్టి ఆ ప్రేమని చాలా మందికి నేను చెప్తాను. ఆ ప్రేమను వేరే వారికి పరిచయం చేసే ప్రక్రియలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, సముద్రంలో చనిపోతాం అనుకున్నాను. కానీ దేవుడు చెప్పాడు, నువ్వే కాదు, నీతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా నీకు లభిస్తారు, వాళ్ళందరూ నీకు దొరుకుతారు, వాళ్ళకి ఏ హాని జరగదు అని దేవుడు నాతో చెప్పాడు. అవును, ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు అమ్మా. మన జీవితాలు మారుస్తాడు, మన జీవితాలు అర్థవంతంగా, ఆనందదాయకంగా ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకు ఆయన మాత్రమే చేయగలడు అంటే, ఆయన మాత్రమే మన క్షేమం కోసం, మన పాపాలను క్షమించడం కోసం, మనల్ని మోక్ష రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడం కోసం ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు. మీకు తెలిసిన చరిత్రలో ఎవరైనా మానవుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు తెలుసా? నేను కనుక్కున్నాను. యేసయ్య ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. కాబట్టి ఆయన గురించి వినండి. ఆయన నా జీవితాన్ని మార్చాడు,
మీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. అవునా అని అనుంటారు. అవును, ఎస్, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడమ్మా. మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. మీకు అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం ఉన్నా, మీలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు, అయినా సరే దేవుడు మీకు అవసరమే. అనారోగ్యంగా ఉన్నారా? తప్పకుండా అవసరం. ఆరోగ్యంగా ఉన్నారా? మీకు కూడా అవసరమే. మనకు అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం ఉన్నా మన క్షేమం కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మనకు అవసరమే. ఎందుకంటే మనం అందరం పాపం చేశాం, పాపానికి జీతం మరణం. అయితే యేసుక్రీస్తు వారు ఆ మరణం నుంచి మనల్ని విడిపించి మోక్ష రాజ్యానికి వారసులుగా చేస్తారు. ఎస్, మోక్ష రాజ్యానికి వారసులు. స్నేహితులారా, పౌలు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు విన్నారు తప్పకుండా. కానీ నా జీవితంలో నేను కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, యేసుక్రీస్తు వారు ఎవరికో దేవుడు, ఫారిన్ గాడ్, వేరే వాళ్ళ దేవుడు అనుకున్నాను. తర్వాత అంత మాత్రం యేసుక్రీస్తు కూడా మా దేవుడు లాంటి ఒక దేవుడు అని అనుకున్నాను. కానీ ఆయన మాత్రమే దేవుడు అనేటువంటి విషయం నాకు తెలియదు. బయటకు చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా మోసపూరితమైనటువంటి జీవితాన్ని నేను జీవించేవాడిని. అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకునండి. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని, చాలా నన్ను ప్రేమించేవాడు. నేను, మా టీచర్స్ కూడా నన్ను చాలా అభిమానించేవాడు. స్కూల్లో నేను చాలా మర్యాదగా ఉండేవాడిని. అమ్మ నాన్నకి ఒక్కడనే కొడుకును కాబట్టి వాళ్ళు నన్ను ప్రేమించడం సహజం. ఒకే కొడుకుని ఎలా చూసుకుంటారో మీకు తెలుసు. స్కూల్లో నేను చాలా మర్యాదగా ఉండేవాడిని. చాలా తెలివైన వాడిని కాదు, కానీ ఒక యావరేజ్ స్టూడెంట్. బాగా చదివితే 60 మార్కులు వస్తాయి, సరే చదవకపోతే 40 మార్కులు వస్తాయి, అసలు చదవకపోతే పోతుంది అనమాట. విపరీతంగా చదివితే 70 మార్కులు అలా వస్తాయి. అలాంటి యావరేజ్ స్టూడెంట్ నేను. అయితే అందరికీ నేను మర్యాద ఇచ్చి మాట్లాడినాడు. మా టీచర్స్ అంటే నిజంగానే హృదయపూర్వకంగా వాళ్ళని నేను గౌరవించేవాడిని. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో జోకులు వేసేవాడిని. వాళ్ళు నేనంటే పెద్ద వాళ్ళకి కొంచెం ఇష్టం, ఎందుకంటే కొంచెం నవ్విస్తూ మాట్లాడతాడు శ్రీనివాస్. అయితే బయటికి ఎంత మంచిగా కనిపించే నేను బయటికి కనిపించినంత మంచివాడిని కాదు. నా మనసు అంతా కూడా చాలా మోసంతో నిండిపోయింది. నా మనసు అంతా కూడా అమ్మాయిల గురించి ఆలోచించడం, పనికిరానటువంటి విషయాల గురించి ఆలోచించడం, సినిమాలు, షికార్లు, ఇవన్నీ ఆలోచించడం. నా మనసులో ఉండేటువంటి విషయాలన్నీ మా అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు చాలా బాధపడిపోతారు. చిచి, ఏంటి ఇలాంటి అబ్బాయి మా కడుపులో పుట్టాడని. అలా ఆలోచించేవాడిని. నేను అనుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అంటే ఎవరైనా అమ్మాయిలు నన్ను ప్రేమిస్తే బాగుండు అనుకునేవాడు. అంటే అలా అనుకుంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్, అలా అనుకునేవాడు. దానికోసం నేను చాలా స్టైల్గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని, అమ్మాయిలు మోసగించడం కోసం. అలాంటి బ్రతుకు నాది. అబద్ధాలు చాలా సునాయాసంగా ఆడేవాడిని. అసలు అబద్ధం ఆడడం అంటే చాలా అద్భుతంగా ఆడేవాడు. అయితే స్నేహితులారా, నాకున్న ప్రశ్న ఏంటంటే, ఇలాంటి నన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నా రహస్య జీవితం మా అమ్మ నాకు తెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు నన్ను ప్రేమించగలరా? అయితే దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు, శ్రీనివాస్, నువ్వు పుట్టిన తర్వాత, పుట్టక ముందు, ప్రస్తుతం నువ్వు ఎంత రహస్యంగా జీవిస్తున్నావు, నీ సీక్రెట్లన్నీ నాకు తెలుసు. అయినా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితం అర్థవంతంగా ఉండడానికి నేను ప్రాణం పెట్టాను అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, స్నేహితులారా, అస్సలు ప్రేమిస్తే ప్రేమించేది మానవ ప్రేమ, ప్రేమించకపోయినా ప్రేమించేది తల్లి ప్రేమ, ద్వేషించినా ప్రేమించేది దైవ ప్రేమ. యేసుక్రీస్తు ఆయన ఎవరికో దేవుడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి? నాకంటూ మా దేవుళ్ళు ఉన్నారు అనుకునేటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు అనేటువంటి విషయాన్ని నాకు దేవుడే తెలియజేశాడు. కొంతమంది స్నేహితుల ద్వారా యేసుక్రీస్తు వారు ఎవరో దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అనుకునేవాడిని. నో, అందరి దేవుడు. అమెరికా వాళ్ళకి దేవుడే, అమలాపురం వాళ్ళకు దేవుడు, నంబూరు వాళ్ళకు దేవుడే, నెదర్లాండ్ వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. మళ్ళీ అందరికీ ఆయనే దేవుడు అండి, అందరూ. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే మన క్షేమం కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసించి ఆయన ప్రేమను వాడి హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని నేను మీకు మాట ఇవ్వను, కానీ అర్థవంతంగా ఉంటుందని మాత్రం మాటిస్తాను. కష్టాలన్నీ ఒకేసారి పోవు. కష్టాలు ఉన్నా సరే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన అగ్నిమంట లేకుండా, సర్పం లేకుండా, సముద్రం లేకుండా ప్రశాంతంగా ఉండడం మంచిదా? సముద్రం ఉన్నా, సర్పం చేతికున్నా సరే చాలా సురక్షితంగా ఉండడం గొప్ప. అదే జరిగింది పౌలు గారి జీవితం. సర్పం వచ్చినా సరే సురక్షితమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదించగలడు. క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుడు ప్రసాదించగలడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఎస్, దేవుని పట్ల ఏమండి, మన పట్ల దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూసాం, మన పట్ల దేవుని యొక్క సంరక్షణ చూసాం. 7 నుంచి 10 వచనాలు చూస్తే ఇవేమీ కాదండి. వీటితో పాటుగా మన జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో చూస్తాం, దేవుని యొక్క సహాయం మన జీవితంలో చూస్తాం. చూడండి ఏంటి 10 వచనం చూడండి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచారు.
3 నెలలు ఉన్నారండి. 3 నెలలు బాగా చూసుకున్నారు. ఎలా చూసుకున్నారో తెలియదు. ఏ భోజనం పెట్టారు, చేపలు వండి పెట్టారో, కాల్చి పెట్టారో, లేకపోతే ఏ పళ్ళు ఇచ్చారో మొత్తం చాలా చక్కగా పెట్టిన తర్వాత వీళ్ళకి వచ్చింది, వెళ్ళిపోతున్నారు. అక్కడ మరి ప్రయాణం వెళ్ళాలి కదా. వెళ్ళిపోతున్న సందర్భంలో 3 నెలల తర్వాత 11 వచనంలో 3 నెలలు ఉంటుంది. 3 నెలలు అయిన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతా అనేటువంటి విషయాలు మీరు చూస్తాం. 3 months అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచారు. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు 2-3 గంటలు ప్రయాణం అయితే పెద్ద ఏం పట్టించుకోం. 2-3 రోజులు అనుకోండి, చపాతీలు కానీ ఏమైనా మనం పెడతాం. 2-3 ఢిల్లీ వెళ్ళాలంటే కనీసం ఒక రాత్రి అయినా మనం ఉండాలి కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మనకి పెట్టచ్చు. ఏదైనా ప్రయాణం వేరే ఊరు వెళ్ళినప్పుడు మనల్ని ప్రేమించినటువంటి బంధువులు కూడా చపాతీలు కానీ ఏమంటే ఎగ్ కర్రీ కానీ ఏంటి గుడ్డు వండి చేయడం కానీ, లేకపోతే మనకు నచ్చిన కర్రీ పెట్టి బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లోనే చేయించి మధ్యాహ్నంకి తర్వాత ఈవినింగ్కి కూడా వాళ్ళు చపాతీలు కానీ ఏమైనా పెట్టి, లేకపోతే పులిహోర కానీ పెట్టి మనల్ని పంపిస్తారు. 1-2 రోజులు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చారు. ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారంటే 276 మంది ఉన్నారండి. చూడండి 27-37 చూడండి. 27 వచ్చింది. వాడలో ఉన్న మేమందరం 276. ఏమన్నా మన ఇంట్లో గెస్ట్లు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నప్పుడు సంఘం అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఒక గెస్ట్ వచ్చారనుకోండి, మనం ఆల్రెడీ మనం వండుకున్నాం, లేకపోతే వండి పెడతాం, ఇట్స్ ఓకే. 10 మంది వచ్చారనుకోండి చెప్పకుండా, ఫోన్ మనకు మొబైల్ ఉంది కదా, చెప్పకుండా వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? 10 మంది ఒకేసారి కొంచెం కష్టం అవుతుంది. పాస్టర్ గారు ఒకేసారి 10 మంది స్నేహితుల్ని పాస్టర్ గారికి చెప్పకుండా తెచ్చారు అనుకోండి మా ఇంట్లో, పాస్టర్ గారి సంగతి వద్దు నాది, మా ఆవిడ కోపం వస్తుంది. నువ్వు చెప్పొచ్చు కదా కొంచెం, మామూలు 10 మంది వస్తున్నారు, ఒక్కరంటే మనం అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఒకేసారి 10 మంది వస్తారుగా. అలా కాదు, 30 మంది వస్తే ఒకేసారి చాలా కష్టం ఉంటుంది. వెంటనే మనం ఆర్డర్ చేయడం లేకపోతే ఏది చేస్తాం. కానీ 276 మందికి ఇవ్వడం అంటే ఎంత సార్? దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు సముద్రం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షణ మనకి ఇస్తాడు, సహాయం కూడా మనకు చేస్తాడు. ఎన్నోసార్లు మనకు డబ్బులు ఫీజు లేనప్పుడు, ఎన్నోసార్లు మనకు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు. వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకి భోజనం అవసరం కాబట్టి వెళ్ళేటప్పుడు ఈ 276 మందికి అవసరమైనటువంటి వస్తువులన్నీ ఇచ్చారు. చూడండి, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు అనాగరికులు, ఏమండి విద్య లేని వాళ్ళు, విశ్వాసులు కాదు, యేసుక్రీస్తు నమ్మకలేదు అంతకుముందు. చూడండి, కానీ ఒకసారి వాళ్ళ పరిస్థితి చూస్తే ఏమండి, మిలితే ద్వీపంలో మహాద్భుతం అంటే ఇదేనేమో మనం అర్థం చేసుకోవాలి. అనాగరికులైనటువంటి మనుషులు ఎంతో సహాయం చేస్తారు. అందుకనే లోక గారు వాళ్ళ కోసం వాళ్ళు చేసిన ఉపచారం ఇంతంతా కాదు అని అగ్ని రాజబెట్టడంతో ప్రారంభించి వాడెక్కేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. స్నేహితులారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మనల్ని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నమ్మాలి, ఆయన యొక్క సంరక్షణ మనం నమ్మాలి, ఆయన మనకు సహాయం చేసే విషయాలు కూడా మనం నమ్మాలి. చాలా కష్టమైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే విల్ నాట్ ల్యాక్ గాడ్ సప్లై అనేటువంటి మాట హడ్సన్ టేలర్ అనేటువంటి మాట ఆయన అన్నాడు అనమాట. దేవుని పని దేవుని విధానంలో జరుగుతున్నప్పుడు దేవుని నుంచి లభించే పోషణలో మనకు కొరత ఉండదు. దేవుని పని చేస్తున్నప్పుడు ఎంతో వాళ్ళకి సహాయం దేవుడు చేశాడు. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ, వాళ్ళకి 3 నెలలు భోజనం వచ్చింది, తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టారు. స్నేహితులారా, ఏం చేద్దాం మనం? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన జీవితంలో ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, తప్పకుండా సినిమా కష్టాలు లాంటివి వచ్చినప్పుడు, దేవా నీ అనుమతి లేకుండా నా జీవితంలో ఏమీ జరగదు అని మనం చెప్తాం. ఏదైనా సర్పం లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, దేవుని అనుమతి లేకుండా నాకు ఏమీ జరగదు అని ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుడే నా సంరక్షణ, దేవుడు నాకు సంరక్షణ ఇస్తాడు అని అనుకోవాలి. ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలిసినటువంటి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఈ 276 మందికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, మన జీవితంలో కూడా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎలాంటి గొప్ప దేవుడిని మనం తలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుడే, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నమ్ముతూ, దేవుడిచ్చేటువంటి సంరక్షణను మనం సొంతం చేసుకుంటూ, దేవుడిచ్చేటువంటి సహాయాన్ని అనుభవిస్తూ మన శాశ్వత జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించేందుకే అపోస్తల కార్యంలో ఈ మాటలు దేవుడు రాయించాడు. అపోస్తల కార్యానికి ఇంకొక మాట మనం పెట్టుకోవచ్చు, ఏంటంటే అపోస్తల యొక్క ఆలోచనలు అని పెట్టుకున్నాం అనుకోండి, ఆలోచనలతోనే మిగిలిపోతాం. ఈ అపోస్తల కార్యాలకి కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మని కార్యాలు అని కూడా ఒక పేరు పెట్టుకోవచ్చు అన్నారు. అది బాగుంది.
కానీ అపోస్తుల కార్యములు అని పెట్టినప్పుడు ఇట్స్ నాట్ ద థాట్స్ ఆఫ్ ది అపోజల్స్, ఇట్ ఈస్ ద యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్. అపోస్తుల కార్యములు ఆ పుస్తకానికి సరి అయినటువంటి పేరు. అయితే ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మీరు నేనేమనుకోవాలంటే ఈ కేవలం ఆలోచనల్లోనూ మిగిలిపోకుండా కార్యాల్లో చేయాలి. అపోస్తుల యొక్క ఆలోచనలు కావాలి, అపోస్తుల యొక్క కార్యాలు. మీరు నేను ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నప్పుడు ఏం చేయాలంటే, పౌలు అలా చేశాడు, లోకా గారు అలా చేశారు, సువార్త కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు తెగించారు. కాబట్టి మీరు నేను చెప్పాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, సువార్త నిమిత్తం యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఆ ప్రత్యేకత నిమిత్తం మేము బ్రతకాలి. ఆ ప్రేమను వేరే వారికి పరిచయం చేయాలి. పౌలు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రేమను పరిచయం చేసే ప్రక్రియలో ప్రాణాలకు తెగించాడో, ఏమీ పట్టించుకోలేదు, మీరు నేను అలా ఉండాలి. అలా చేసినప్పుడు నంబూరులో ఉండి వాళ్ళందరూ చాలా మంది మారిపోతారు. పెద్ద ఇక్కడ ఏంటంటే పొప్లి అనే ద్వీపంలో ముఖ్యుడు ఉన్నాడు కదా, పొప్లి అనేటువంటి ఆయన ఆ మిలితే ద్వీపంలో మీరు నేను ఇక నుంచి ఏం చెప్పాలంటే, రానున్న 3 నెలల్లో, రానున్న 6 నెలల్లో, రానున్న సంవత్సరంలో మన ఊర్లో ఎవరైతే చాలా చక్కగా ఉన్నారో, ఎక్కువ విద్య చదువుకున్నారు, ఎక్కువ డబ్బులు ఎవరికి ఉన్నాయో, గౌరవప్రదంగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రేమను చెప్పడానికి మనం కంకణం కట్టుకోవాలి. నంబూరులో, గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తుల కోసం మనం ప్రయత్నం చేయాలి. మోదీ గారికి యేసుక్రీస్తు అవసరం, నరేంద్ర మోడీ ఏమిటి, తర్వాత అమిత్ షా గారు, మోహన్ భగవత్, వీళ్ళు మన దేశంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళను ప్రేమిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను, ప్రేమను వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఫారిన్ గాడ్ కాదండి, మన కోసం వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారంటే, ఈరోజు మీరు గౌరవప్రదంగా ఉన్నారంటే, ఈరోజు ఆరోగ్యంతో ఉన్నారంటే కారణం బహుశా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మీ జాగ్రత్తల కంటే ఎక్కువ దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు ఆయన పట్టించుకోకపోయినా మీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి ఆ ప్రేమ మీకు తెలియచేయాలని మేము ఇష్టపడుతున్నాం. అందుకనే వచ్చామని మనం అంతా మన ప్రాంతాల్లో చెప్పాలి. అలా చెప్పడం ద్వారా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ప్రేమను వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలు అర్థవంతంగా మారాలి. అలాంటి కృప దేవుడు మనకి, విశ్వాసులైన వాళ్ళందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఆయన వైపు చూద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దివ్య వాక్కులను బట్టి సంతోషిస్తున్నాం. మీ వాక్యాన్ని స్పష్టంగా మేము చూసినప్పుడు మా పట్ల మీ యొక్క సార్వభౌమాధికారం అర్థమైంది, మా పట్ల మీ యొక్క సంరక్షణ అర్థమైంది, మా పట్ల మీ సహాయం కూడా అర్థమైంది. దేవా, మీరెంతో మంచి దేవుడు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మా పరిస్థితులతో సంబంధం లేకుండా మా కోసం ప్రాణం పెట్టే విధంగా అలా చేశారు. యేసుక్రీస్తు ప్రేమ మా జీవితాలను మారుస్తుందని, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా పాపక్షమాపణ మాకు లభించి నిత్య జీవానికి వారసులం అవుతామనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఏ ప్రేమ అయితే పౌలు గారి జీవితాన్ని మార్చిందో, ఏ ప్రేమ అయితే పౌలు గారు సువార్తను ప్రకటించడానికి తన జీవితాన్ని అర్పించుకోవడానికి సహాయం చేసిందో, అదే ప్రేమ మా జీవితాలను కూడా మార్చింది. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రేమను మాతోనే మేము ఉంచుకోకుండా మా ఊర్లో వాళ్ళకు, మా జిల్లా వాళ్లకు, మా రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకు, మా దేశంలో ఉండే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులకు పరిచయం చేయడానికి సహాయం చేయండి. వాళ్ళకు ప్రభా, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా యేసుక్రీస్తు అవసరం అనేటువంటి సత్యం వాళ్ళకు అర్థమయ్యే విధంగా దయచేసి మీరు ఏర్పాట్లు చేయండి. అలా మీరు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు సాధనంగా నన్ను, మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు మీతో సహకరించే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. ఈ విధంగా మీ మాటలు విని ప్రోత్సహించబడడానికి మీరు చేసిన ఏర్పాట్ల కొరకై నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ ప్రేమను మేము అనుభవిస్తూ అనేకులకు పంచిపెట్టే ప్రక్రియలో మా శేష జీవితాన్ని గడపడానికి సహాయం చేయమని మీరు అలా చేయబోతున్నందుకు సంతోషిస్తూ, సమస్త మానవాళి క్షేమం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.